బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి షర్మిలకు మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం జగన్ కి లేదని షర్మిల చేసిన కామెంట్స్ ఈ ట్విట్టర్ వార్కి కారణమైంది. చంద్రబాబుకి షర్మిల ఏజెంట్లా మాట్లాడుతున్నారని వైసీపీ అధికారిక ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షాన్ని ప్రశ్నించటమేంటని వైసీపీ నిలదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎందుకు నోరు మెదపలేదని షర్మిలపై వైసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. వైసీపీ ప్రశ్నలకు అంతే స్థాయిలో షర్మిల కూడా కౌంటర్ వేశారు. అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అడిగితే చంద్రబాబుకి కొమ్ము కాసినట్ట అని షర్మిల ట్వీట్ చేశారు. వైసీపీకి చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఆమె మండిపడ్డారు. జగన్ అద్దం ముందు నిలబడితే చంద్రబాబు కనిపిస్తారేమో అని సెటైర్ వేశారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని షర్మిల నిలదీశారు. పార్టీలతో సంబంధం లేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తానని ఆమె తేల్చి చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని, అందుకే నిలదీస్తున్నారని షర్మిల క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసంపై కూడా షర్మిల ప్రస్తావించారు. విగ్రహాలు కూల్చేస్తే మొదట స్పందించింది తానేనని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని జగన్ను షర్మిల నిందించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి షర్మిలకు మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం జగన్ కి లేదని షర్మిల చేసిన కామెంట్స్ ఈ వార్కి కారణమైంది. చంద్రబాబుకు షర్మిల ఏజెంట్లా మాట్లాడుతున్నారని వైసీపీ అధికారికంగా పోస్టులు పెట్టారు. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షాన్ని ప్రశ్నించటమేంటని వైసీపీ నిలదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎందుకు నోరు మెదపలేదని షర్మిలపై వైసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని లైవ్లో అడిగి తెలుసుకుందాం. రాజు, సోషల్ మీడియా వార్ గురించి ఇరు పార్టీల మధ్య కూడా డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ షర్మిలల మధ్యన ఈ ట్విట్టర్ వార్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా అటు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యాలయంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత ఈ ట్విట్టర్ వార్ అనేది ఇంకా ఊపందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా చూస్తే ఒక స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించేస్తారు. అదేవిధంగా ఉద్యోగం సరిగ్గా చేయని పని దొంగని ఆ ఇంటికి పంపించేస్తారు. అలాగే అసెంబ్లీకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా ప్రజా తీర్పుతో అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళనటువంటి వాళ్ళని కూడా అసెంబ్లీ నుంచి పంపించేయాలి. రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అప్పుడు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ అంటూ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడైతే దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా మీడియా వేదిక చేసినటువంటి ఎన్నో విమర్శలకు ఇప్పుడు వైసీపీ షర్మిల మధ్యన ట్విట్టర్ వారికి వేదిక అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే షర్మిల పెడుతున్నటువంటి ఒక్కొక్క ట్వీట్కి కూడా ఇప్పుడు అధికారిక వైసీపీ అధికారికంగా కూడా ట్విట్టర్లో రిప్లై ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు చూస్తే చంద్రబాబు రాజకీయాలకి సంబంధించి మీరు ఏజెంట్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రజల కోసం ప్రతిక్షణం పాటుపడే నాయకుడికిను ఏజెంట్ రాజకీయాలు చేసే వాళ్ళకి మధ్యన తేడా ఉంటుంది. షర్మిల గారు, మీరు దీన్ని గుర్తించండి అంటూ
అంటూ వైసీపీ అధికారికంగా చేసినటువంటి ఒక కామెంట్ అనేది దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెట్టినప్పుడు మీరు ఏం చేశారు, వైఎస్ఆర్కి అవమానం జరిగినటువంటి సమయంలో మీరు ఏం చేశారంటూ అటు హత్యలు జరిగినాయి రాష్ట్రంలో, అదేవిధంగా దాడులు చేస్తున్నారు. వీటినన్నింటినీ ప్రశ్నించకుండా ఉన్నటువంటి మీరు ఏ విధంగా చేస్తారు, మీరు ఒక చంద్రబాబుకి ఏజెంట్గా మాత్రమే చంద్రబాబు వాయిస్గా మాత్రమే పనిచేస్తున్నారంటూ వైసీపీ ట్విట్టర్ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు షర్మిలాని ప్రతి కార్నర్లో కూడా లాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం అద్దంలో అంటే చంద్రబాబు మాత్రం అద్దంలోనే కనిపిస్తున్నాడు ప్రతిదానికి అని అర్థం వచ్చేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అయితే పక్క రాష్ట్రంలో అతని శిష్యుడు రేవంత్ రెడ్డి అనే కోణంలో ఈ వైసీపీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో వీళ్ళైతే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు అనుగుణంగాను, తెలంగాణలోనేమో అటు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ చెప్పినట్లుగానే షర్మిల ఆడుతుంది, అంతే తప్ప వేరేది ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ట్వీట్ల వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీ ఇచ్చినటువంటి ఈ ట్వీట్లకు మాత్రము వైఎస్ షర్మిల ఎక్కడ తగ్గకుండా ఘాటైనటువంటి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు వైఎస్ఆర్ విగ్రహాలు కూలుస్తున్నటువంటి సమయంలో అటు అధికార పక్షానికి ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేసిందని, వైఎస్ఆర్ విగ్రహాలు కోల్చడం కనుక ఆపకపోతే నేనే అక్కడికి ముందుకు వస్తాను, ముందొచ్చి దీన్ని అడ్డుకుంటానని హెచ్చరికలు జారీ చేశాను అధికార పార్టీకి. వైసీపీ నుంచి ఏ ఒక్కరూ రాలేదు అంటూ వైఎస్ షర్మిల అయితే ఆ ఘాటు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి అదేవిధంగా వైఎస్ విజయమ్మకు అవమానం జరగడానికి వైసీపీ నాయకులు కారణం కాదా? ఆ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే అటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ప్యాలెస్లో ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకుని ప్రెస్ దగ్గర తన ప్రగల్భాలు పలుకుతున్నాడు తప్ప ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లా? ప్రజా సమస్యల్ని ఆన్ రికార్డులో అసెంబ్లీలో లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నువ్వు చేసినటువంటి అవినీతిని, అదేవిధంగా దోపిడీలని, వీటన్నింటినీ అధికార పక్షం వైట్ పేపర్తో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి మరి మీ ముందు ఉంచుతున్నటువంటి పక్షంలో వాటిని ఖండించుకోవడానికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అసెంబ్లీ వేదికగా దాన్ని తిప్పికొట్టాలి. కానీ ఇంట్లో ఉండి మీడియా ముఖ్యంగా వీటిని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు, ఇది సిగ్గు చేయటం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే ఇటు వైఎస్ఆర్ పార్టీలకు సంబంధించి అసలు వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ఏ లేడు, వైఎస్ఆర్ని ఎప్పుడో తీసేస్తారు. వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ అంటే కేవలం వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళ మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, ఇంక ఎవరూ లేరంటూ షర్మిల చేసినటువంటి కామెంట్స్ అనేది ఇప్పుడు దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎన్నికల తర్వాత అసెంబ్లీకి సంబంధించి మొదటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ వార్ అనేది మొదలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ మొదటి నుంచి కూడా ఎందుకంటే అటు వైసీపీ చేసినటువంటి మరొక విమర్శల్లో తెలంగాణలో అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే రాజకీయాలు చేస్తానని అక్కడి నుంచి పారిపోయొచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల ఏ విధంగా సమాధానం చెప్తుందనే దానికి కూడా ఒక కౌంటర్ వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. షర్మిల ఇక్కడ రాజకీయాలు చేయడానికి నేను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఒక ప్రతిపక్షాన్ని మరో ప్రతిపక్షంగా విమర్శించే హక్కు ఉంది, దాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. నేను నా మీద మీరు ఎంత ద్వేషం ప్రదర్శించినా, ఎంత కక్ష కట్టినా కూడా నేను ఎక్కడ ఆపను, ప్రజల సమస్యలు తీర్చడానికి నేను గొంతుకవుతాను, ఖచ్చితంగా విమర్శ చేసి తీరుతానంటూ వైఎస్ షర్మిల అటు వైసీపీకి ఘాటైనటువంటి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.